కామారెడ్డిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మిస్ అవ్వడం కలకలం రేపుతుంది. జిల్లా కేంద్రంలోని గాంధీనగర్కు చెందిన లయ తన ముగ్గురు పిల్లలతో సహా అదృశ్యమైంది. పిల్లలతో సహా తల్లి కనిపించకుండా పోవడంతో ఆందోళనకు గురైన బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ రోజు ఉదయం 7 గంటల సమయంలో ఫిలాడెల్ఫియా చర్చ్ కామారెడ్డి రోడ్లో ఉన్నటువంటి చెట్ల పొదలలో ఒక చెట్టుకి ఒక వ్యక్తి ఉరి వేసుకొని ఉన్నాడని చెప్పేసి సమాచారం రాగా వెంటనే అక్కడికి వెళ్ళి పరిశీలించి చూడగా ఈ వ్యక్తి పేరు అంకం క్రాంతి కుమార్, వయసు సుమారు 40 సంవత్సరాలు. ఇతనికి భార్య లావణ్య మరియు 2 కూతురు, సంయుక్త కూతురు మరియు 2 కొడుకులు విఘ్నేష్, వినాయక్ అని ఉన్నారు. ఈయన గత కొన్ని రోజుల నుంచి ఆన్లైన్ బెట్టింగ్ కి అలవాటు పడ్డాడు. సుమారుగా ఇప్పటి వరకు 12 లక్షల రూపాయలు అప్పు చేయడం జరిగింది. ఉన్నటువంటి ఆస్తులాన్ని కూడా పోగొట్టుకోవడం మూలంగా మనస్తాపం చెంది అప్పులు ఎలా తీర్చాలో తెలియక రాత్రి సమయంలో ఈ ఫిలాడెల్ఫియా చర్చి దగ్గరలో ఉన్నటువంటి చెట్ల పొదలలో ఉన్నటువంటి చెట్టుకి ఉరి వేసుకుని చనిపోవడం జరిగింది. దీని మీద కేసు నమోదు చేసి భార్య ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద దర్యాప్తు చేస్తుంది. పోలీస్ తరఫున అందరికీ తెలియజేయడం ఏమనగా, ఎవరు కూడా డబ్బులు అక్రమంగా సంపాదించలేరు, ఎవరికి కూడా ఫ్రీగా రావు. మీ డబ్బులు మీ సొంత చెమట వస్తే తప్ప మీకు డబ్బులు అనేవి సంపాదించలేరు. కాబట్టి ఎవరు కూడా ఈ యొక్క ఆన్లైన్ బెట్టింగ్ కానీ లేదంటే తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పేసి ఎవరైనా నమ్మించినట్టయితే అది నమ్మి డబ్బులు ఎవరు కూడా పొడగొట్టుకోకూడదు. ఎవరికి